రైతన్నల భూ సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం సింగవరం గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు రాజముద్రగలుగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఈ పంపిణీ చేపట్టిందన్నారు. పాస్ పుస్తకాల్లో రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అధికారులను ఆదేశించారు. చేపట్టడం జరిగింది. ఈ పాస్ బుక్ల్ని చాలా పారదర్శకంగా ఏ తప్పులు లేకుండా భూ హక్కుదారులకి అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాలూకా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన సమస్యల వల్ల చాలా తలెత్తడం వల్ల ఈ రెవెన్యూ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించబడిన టైం నుంచి కూడా రెవెన్యూ సదస్సులు పెడుతూ పీజీఆర్ఎస్ ద్వారా గ్రీవెన్సులు తీసుకుంటూ మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా అధికారులని అప్రమత్తం చేస్తూ కూడా అధిక సంఖ్యలో ప్రజల తాలూకా సమస్యలు తీర్చే విధంగా ఈరోజు ముందుకు అడుగు వేయడం జరుగుతున్నారు. చెరువు ఆక్రమణలు, అలాగే భూ ఆక్రమణలు, ఆన్లైన్లో రికార్డులు మార్చేయడాలు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో మనం చూసి ఉన్నాం. కాబట్టి ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుతూ అలాగే పాస్ పుస్తకాన్ని రాజముద్రతో మాత్రమే ఉండాలి, ఎవరి తాలూకా ఫోటోలు దానిలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో పాస్ పుస్తకాలను ఈరోజు ప్రింట్ చేసి ప్రత్యేకంగా దాంట్లో భూ హక్కుదారు ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ కూడా సరిచేస్తూ, అవే కాకుండా మనకి ఖచ్చితంగా దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ని పొందుపరిచి ఆన్లైన్లో మనం వెళ్ళి మన భూమి ఎక్కడుంది, ఆ భూమి తాలూకా సరిహద్దులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే వెసులుబాటు కల్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన దృష్టితో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం సింగవరంలో 43% అయింది, అలాగే ధనాలపేట ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా 43% అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి 43% రిజిస్టర్ అవుతున్నాయి. మిగిలినవన్నీ కూడా సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యంగా వారసత్వ భూములు, ఇనాం భూములను కూడా పరిష్కరించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని 100% పూర్తి చేసే దిశగా తీసుకెళ్తామని కూడా కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా ఈరోజు మనం ప్రామిస్ చేయడం జరుగుతున్నది. ఈరోజు